నగర్లోని సత్యసాయి జ్ఞాన కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం వ్యవస్థాపక అధ్యక్షులు హారతి ద్వారకానాథ్ కన్వీనర్ సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది సాయి ప్రసాద్, స్థానిక నాయకులు హాజరయ్యారు. జయంతి వేడుకల్లో భాగంగా నగర సంకీర్తన, పతాక ఆవిష్కరణ, అభిషేకం, అర్చన, అష్టోత్తరం, సాయి గాయత్రి, హనుమాన్ చాలీసా, భజన, సంకీర్తనలు, గాయత్రి యజ్ఞం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.
जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा की जय। सद्गुरु साईनाथ महाराज की जय। हनुमान की जय। सरस्वती माता की जय। ईश्वर महाराज की जय। भगवान श्री सत्य साई बाबा శతవర్ష జయంతి సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశమైనాం. ఈ యొక్క సమావేశంలో మన యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు హారతి ద్వారకనాథ్ గారు అధ్యక్షత వహించాలని చెప్పి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అందరి కొద్దిగా నిశ్శబ్దత పాటిస్తే కార్యక్రమం కొనసాగుతుంది. आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद यो मामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति असतो वै अन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यपद आयतनं वेद आयतनवान् भवति आपो वै अमुष्यपद आयतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद यो मामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति। हरि ओम। विशुद्ध विज्ञान गणत्वरूपं विज्ञान विश्वानन पदवीक्षं दयानिधिं देहभृतां जरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये देवं साईशमहं प्रपद्ये।
తర్వాత ముత్యాల ధర్మశాలలో 12 సంవత్సరాలు స్వామివారి యొక్క భజన సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 2002 నుంచి ఈనాటి వరకు జ్ఞాన కేంద్రాన్ని నిర్వహించి తద్వారా సంకీర్తన కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సేవ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో భాగంగానే 2000 సంవత్సరంలో అప్పటి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు కేరళ గ్రామంలో, ఇక్కడికి 13 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఒక ప్రాథమిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి 20-30 గ్రామాలకు చెందినటువంటి నిరుపేదలకు ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదే గ్రామం నుంచి 16 మంది మహిళలు ఉచితంగా కంటి చికిత్స పుట్టపర్తిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవ దృక్పథంతో ఆలోచించినప్పుడు భగవాన్ ఒక వ్యవస్థ కాదు, ప్రపంచానికే వ్యవస్థ. వారు నా జీవితమే నా సందేశము అన్నారు. వారి సందేశంలో వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని, వారి యొక్క సృజనాత్మకమైన ఆలోచన సరళిని, వారి యొక్క దైవిక చింతనను, ప్రేమతత్వాన్ని, సామాజిక స్పృహను అన్నిటి కూడా విమరీకృతంగా చేసుకొని మానవ సమాజానికి సేవలు అందించినటువంటి మహానుభావుడు భగవాన్ భావుడు. మన దేశానికన్నా ఎక్కువగా చైనా లాంటి దేశంలో, సోవియట్ రష్యా లాంటి దేశంలో మరియు ఇస్లామిక్ దేశాలలో, ఇప్పుడు జింబాబ్వేలో స్వామివారి యొక్క సేవా సంస్థలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. మనకన్నా ఎక్కువగా విదేశీయులు సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వస్తున్నారు. వారి కార్యక్రమాన్ని ఇచ్చినట్లయితే దాన్ని చూచా తప్పకుండా తమ విధిగా భావించి, తమ కర్తవ్యంగా భావించి, తమ ధర్మంగా భావించి ఆ కార్యక్రమాలను కొనసాగిస్తూ వెళుతూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు చెప్పారు. సేవ ఎవరి కొరకు చేస్తున్నాం మనం? స్వామి ప్రపంచానికే సేవ చేశాడు. వారిని స్పర్శించినటువంటి వారు, వారిని దర్శించుకున్నటువంటి వాడు, వారి మాటలు విన్నటువంటి వాడు, వారి మార్గంలో నడుస్తున్నటువంటి ఏ సాయి భక్తుడైనా కూడా వారి పట్ల ఉన్నట్టు అత్యంతరమైనటువంటి విశ్వాసంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. సేవ ఎందుకు చేయాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కేవలం ఫోటోలు తీసుకోవడానికి ఒకటి కాదు, లేదా పత్రికలో వేసుకోవడానికి ఒకటి కాదు. నిజమైన సేవ నీ మనస్సును, నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృషిని భగవంతుడికి సమర్పించడం, అదే నిజమైనటువంటి సేవ. దీన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే భగవంతుడు ఏ విధమైన కార్యక్రమాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్వహిస్తూనే వెళ్తాం. 1999లో మా 20 మంది మిత్రులను నాతో నాగయ్య కూడా వచ్చాడు. పుట్టపర్తికి వెళితే స్వామి ఇక్కడ లేరు. అక్కడి నుంచి బృందావనం వెళ్ళాం, బెంగళూరు. అక్కడ స్వామి దర్శనం అయింది. దేవస్థానం కడుతున్నాం స్వామి, ఆశీర్వదించాలి అని వారికి ఒక లెటర్ ఇవ్వడము, ప్లాన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు స్వామి నేను మొదటిసారి వారిని స్పర్శించుకోవడం, వారి పాద నమస్కారం తీసుకోవడం,
ఆ మొదటి నా ఇంట్రొడక్షన్లోనే స్వామి నాకు వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, బంగారు పేరు నీవే పెట్టేసుకున్నావా? షాక్ అయినాను నేను. లేదు స్వామి, అమ్మని పేరు పెట్టాను నేను, అందుకని లెటర్ తీసుకురావడం జరిగింది, మంచిగా అవుతుంది పేరు అని 20 మందికి పాద నమస్కారం ఇచ్చారు, విభూతి ఇచ్చారు. మాయమైపోయారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు మాత్రమే ఈ సంస్థలు కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాడు. ఇది ఆశామనిషిగా వస్తానండి, నాకు ఒక బిరుదు ఇవ్వండి, నాకు ఒక స్థలం ఇవ్వండి అనే వ్యక్తులకు సత్యసాయి సేవా సంస్థలో పనిచేయడానికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అర్హత అది ఏమాత్రం ఉండదు. స్వామి పరీక్షించి మాత్రమే నీకు సేవాదళ సభ్యునిగా పంపిస్తాడు. స్వామి నిన్ను అనుగ్రహించినప్పుడు మాత్రమే నీవు కన్వీనర్గా ఉంటావు. స్వామి అనుగ్రహించడం మాత్రమే నీవు జిల్లాధ్యక్షుడిగా ఉండగలుగుతావు. దీన్ని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో స్వామిని ఒకసారి విశ్వసించినట్లయితే వారిని వదిలిపెట్టుకోవడానికి ఎవరు కూడా వెనుకాడడు. ఎందుకంటే స్వామి నిత్య పరమాత్ముడు. అందువరకే సాయిశ్వరాయ నమః నిత్య పారాయణాయ నమః అంటాం మనం. నిత్య పారాయణంలో సర్వేశ్వరుని ప్రార్థించి వారి దీవెనలు తీసుకొని మన నిత్య కార్యక్రమాలను చేపడుతూ ఉంటాం. ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలను స్వామి తాను స్వయంగా చేసి ఈ మానవ సమాజానికి చూపించారు. అందువరకే ఇక్కడ స్వామితో మా సంభాషణలో చెప్తూ ఉంటారు, ధర్మము అంటే ఏమిటి? ఇక్కడ నీవు నీ నిత్య ధర్మాన్ని, నీ నిత్య కార్యక్రమాన్ని నువ్వు చేసుకుంటూ ఉండాలి. డూ యువర్ డ్యూటీ, డోంట్ మెడల్ ఇన్ ద డ్యూటీస్ ఆఫ్ అదర్స్, దట్ ఈస్ ధర్మం. నీకు ఇచ్చిన కార్యక్రమాన్ని వదిలిపెట్టి ఇంకోటి మీద నేను అజమాయిషీ చేస్తానంటే సంస్థ ఒప్పుకోదు. మీకు ఏ సేవ ఇచ్చాడో ఆ సేవను నిష్కామత కర్మతో, కర్మ సిద్ధాంతంతో, కాయ వాచ మనస ఈ యొక్క త్రిగుణ స్వభావంతో మనం స్వామిని వారికి సేవలు అందించినప్పుడు స్వామి 10 అడుగులు ముందుకు వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ దేవస్థానము ఏ విరాళాలతో నిర్మించబడలేదు. సాయి ప్రసాద్కి ఎందుకు చెప్తున్నానంటే వారికి కూడా తెలియాలి. విరాళాలు లేకుండా ఈ భవ్యమైనటువంటి దేవస్థానము నిర్మించబడింది. దీనికి మిత్రులు చాలామంది సహకరించారు. ఇందులో సహకరించినటువంటి వారిలో నాకు పాకిస్తాన్ చెందినటువంటి ఇద్దరు మిత్రులు ఈ యొక్క దేవస్థాన నిర్మాణానికి సహాయం వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండేది. నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఒక కమాండర్గా ఉన్నటువంటి 6 సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఈ దేవస్థానం యొక్క నిర్మాణానికి సహాయాన్ని అందించారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, డోంట్ టెల్ అవర్ నేమ్, కైండ్లీ డూ ద వర్క్. డోంట్ టెల్ ద నేమ్, కైండ్లీ డూ ద వర్క్. 5 రూపాయలు ఇచ్చిన వాడు 65 రూపాయలు 65,000 ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటాడు. అందుకొరికే మంచితనాన్ని సమాజానికి అందించాలి, మంచి వారిని సమాజానికి అందించాలి, మంచితనంతో బతకాలి. అందుకొరికే ఈ స్వచ్ఛాయ సంస్థలో చేరిన ప్రతి సేవాదళ సభ్యుడు కూడా స్వామి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే తప్ప అతనికి మోక్షం అన్నటువంటి సాధ్యం కాలేదు. ఎందుకంటే స్వామి మనం 2 అడుగులు వేస్తే స్వామి 20 అడుగులు వేస్తారు. దానికి నిదర్శనం అనేకంగా ఉన్నాయి. అనేక మంది భక్తులు స్వామి పట్ల వారికి ఉన్నటువంటి అత్యంతమైన విశ్వాసంతో సేవా కార్యక్రమంలో పాల్గొనడం అన్నట్టు జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, వైస్ ఛాన్సలర్స్ కానీ వారు కూడా
10 రోజులు సెలవు పెట్టుకుని పుట్టపర్తికి వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొనుకుంటాను. నేను సేవాదళ సభ్యుడిగా ఉన్నప్పుడు 1978లో అప్పుడు నాతో పనిచేసినటువంటి సిఎస్ రాయ్ వారు 10 రోజులు నాతో సేవ చేశారు. చాలా మిత్రులుగా ఉన్నారు, చాలా ఆనందంగా నాతో సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు వెళ్ళేటప్పుడు అడిగాను, బ్రదర్ యూ గివ్ మీ యువర్ ఐడి కార్డు. అప్పుడు ఆయన ఐడి కార్డు ఇచ్చాడు. యు వాజ్ చీఫ్ సెక్రటరీ యువర్స్. ఇది ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా పాల్పంచుకుని వారి యొక్క విద్వత్తు ఎంత ఉన్నప్పటికీ కూడా హంబల్ సర్వెంట్గా, ఒబీడియంట్గా, విధేయుడుగా వారు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళందరి మీద స్వామి దృష్టి ఎప్పుడూ ఉంటుంది. నాగాలాండ్ ప్రాంతానికి స్వామి వెళ్ళినప్పుడు 2 మహిళలు వారిని దర్శించుకోవాలని చిన్న కుగ్రామానికి ఖాళీ నడకలు వెళుతూ ఉన్నారు. వారిని చూసి స్వామి వెంటనే కారు ఆపారు. కారించి దిగి ఎందుకు ఇంత ఆయాసంతో పరిగెత్తున్నాను, కారణం ఏమిటి? నేను భగవాన్ ఆరాధన మనకు దిగి భగవాన్ ఆరాధన నమస్తే భగవాన్ हमें मालूम नहीं है. भगवान आनंद तो बोले अगर भगवंत गाరు చూసి మీరే భగవాన్ సత్యసాయి బాబా ఇక్కడే దర్శనం చేసుకోవడం రావాల్సిన అవసరం లేదు అంటే స్వామి హృదయము ఎంత పవిత్రమైనటువంటిది. ఆ 2 మహిళలను వారికి ఆశీర్వాదం ఇచ్చి కొంత డబ్బిచ్చి పాద నమస్కారం ఇచ్చి విభూతి ఇచ్చి మీరు రావద్దండి, ఇక్కడ మీరు పని చేసుకోండి అని అన్నారు. అంటే స్వామికి ఎలా తెలుసు? భగవంతుడివి కాబట్టి మరి అన్నీ కూడా తెలుసు. పెరిగిపోతే భగవంతుడు ఎలా అవుతాడు? ఇంతమందిని, ఇన్ని దేశాలను, ఇన్ని కోట్ల జనాలు వారికి సేవలుగా ఉన్నారు అని అంటే మరి భగవంతుడు నాకే తప్పదు. 2 నిమిషాలు తీసుకుని వినిపిస్తాను. వైస్ ఛాన్సలర్ గోకాక్, వినాయక కృష్ణ గోకాక్, the first vice chancellor of Higher Institute of Learning at Puttaparthi, I am not wrong. వారి తల్లిగారిని తీసుకొని స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆమె నేను తిరుపతి వెళ్ళొస్తాను, మీరు అనుగ్రహించండి అన్నారు. ఆమె నా దగ్గర తిరుపతి వెళ్తావా, అక్కడ ఎవరు ఉన్నారు, ఏడుకొండల వాడు నన్ను దర్శించుకొని వస్తాను. సరే వెళ్ళి అప్పు అని కాపించి పంపించారు స్వామి. మీరు వైశాంతులు కాబట్టి వారికి అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది కాబట్టి వారిని రిసీవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు వీరిని స్వామి దగ్గర తీసుకుపోయి దర్శనాన్ని చేయించారు. వీరు పోయి చూస్తారు, అక్కడ భగవాన్ సత్యసాయి బాబా వెంకటేశ్వర స్వామి స్థలంలో భగవాన్ సత్యసాయి బాబా స్వామిని కనిపించాడు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది, నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నానా లేదా సత్యసాయి వారిని దర్శించుకుంటున్నానా? అప్పుడు వాళ్ళు మదర్ని అడిగారు, అమ్మ నీకు స్వామి కనిపిస్తున్నాడు, దేవుడు కనిపిస్తున్నాడు నాకు అని చెప్తున్నాడు. నాకు భగవానే కనిపిస్తున్నాడు అంటే నీకు అంతే ఉంటుందిలే అని ఆవిడ సైలెంట్గా ఉండిపోయింది. తిరిగి వచ్చారైనా 2 రోజుల తర్వాత కబురు వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళారు, నిలబడ్డారు. ఏమీ చెప్తారో గోకాక్ గారికి తెలియటం లేదు. మహా విద్వాంసి ఆయన. స్వామి పిలిచారు, దర్శనం అయిందా వెంకటేశ్వర స్వామి అన్నారు. అప్పుడు నేను స్వామిని చూశాడు, వెంకటేశ్వర స్వామి కనిపించాడు. భక్తి వెంకటేశ్వర స్వామి కనిపించాడు, ఏడుగంటల దగ్గర స్వామి కనిపించాడు. అప్పుడు స్వామి అన్నారు, గోకాక్ ఇక్కడే నేనున్నాను, అక్కడే నేను ఉన్నాను, అన్ని జాగాల్లో నేనున్నాను, మళ్ళీ వెతుకుంటూ పోయినాను, ఏం అవసరం ఉంది అంటే భగవాన్ యొక్క లీలలు ఎంతో పవిత్రమైనటువంటివి. ఆ లీలను అనుభవించిన వానికి మాత్రమే తెలుస్తుంది, కానీ అనుభవం లేనటువంటి వానికి తెలియదు. ఇదే మందిరంలో
మహారాష్ట్ర నుంచి లాతూర్ ప్రాంతం నుంచి 50 మంది భక్తులు వచ్చారు. వారు పుట్టపర్తి వెళుతున్నారు. ఎవరో చెప్పారంటే ఇక్కడ జ్ఞానకేంద్రం ఉంది, స్వామి మందిరం ఉంది, దర్శనం చేసుకోకపోయింది అని చెప్పి. అప్పుడు ఆ రోజు గురువారం అబ్బాయి గారు అలంకారం చేస్తున్నారు పైన. నేను అక్కడ వస్తున్నాను. వాళ్ళు భజన చేశారు, అంతా చేశారు. అబ్బాయి గారిని అడిగారు, స్వామి విభూతి దానికి కాయండి. అబ్బాయి గారికి వినిపిస్తాడు. స్వామి నేనుగా విభూతి తీసుకుని అందరికీ ఇచ్చి పాదనమస్కారం చేయండి. ఇదే మందిరంలో చెప్తున్నాను నేను. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఆ విధంగా స్వామి యొక్క లీలామృతమైనటువంటి ఆలోచన సరళి, వారి యొక్క తాత్విక విచారం, ఆలోచన సరళి, వారిని చూసేటువంటి అవకాశం మనకు దొరకడం ఇది మా పూర్వజులకు సుకృతం. కాబట్టి ఈరోజు మీ అందరూ అదృష్టవంతులు, మనమందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వారి యొక్క శత జయంతి ఉత్సవాలలో వారి యొక్క ఆశీస్సులు దీవెనలు పొందడమే కాకుండా వారు మనకు అందించినటువంటి 2 బంగారాలు ఇక్కడికి వచ్చారు. వారిద్దరి ఆలోచన సరళి, వారు స్వామిలో ఎలా వారి యొక్క సమయాన్ని కలిపారు, అక్కడ ఎలా చదువుకున్నారు, అక్కడ డిసిప్లిన్ ఎంత బాగుంది. 5 గంటలకు రావాలంటే 9 గంటలకు వచ్చేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. అప్పటికి నేను ఇంటికి పోతుంటాడు, వాళ్ళకి ఏమో పనులతో సార్ అడుగుతాడు. అలా కాకుండా మినిట్ కార్యక్రమాలు భాగస్వామిగా పాల్పంచుకుని స్వామి సమక్షంలో చదువుకున్నటువంటి 2 మహనీయులు మన యొక్క ఈ కార్యక్రమానికి పుట్టపర్తిలో ఉండవలసినటువంటి వారు స్వామి వారి పుట్టపర్తి కాదరనాన్న వికారాబాద్ మాట్లాడు అని ఇక్కడికి పంపించినటువంటి 2 మహనీయులు మన సమక్షంలో ఉండడం మా అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందుకని ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఈనాటి కార్యక్రమానికి కార్యక్రమంలో ముందుగా ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి సర్వాంతర్యామి భగవాన్ సాయి బాబా దివ్య పాలన నమస్సుమాంజలి అర్పిస్తూ ఈరోజు మనం భగవాన్ బాబా వారి శతజన్మవర్ష ఉత్సవం నీవు ఇచ్చేసిన గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు మీ అందరికీ కూడా నా మనసార వందనాలు. వీటితో పాటు కార్యక్రమం వచ్చిన సోదరిమణులు, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మీయత. అలాగే స్వామి ఆశీస్సులతో పాటు స్వామిలో లీనమైన మా మహనీయులైన గౌరవనీయుల తల్లిదండ్రులు, కీర్తిశేషులైన ఎం సర్వేశ్వరరావు గారు మరియు శ్రీమతి ఎం భాగ్యలక్ష్మి గారికి ఆశీస్సులు. స్వర్గలోకం నుండి అందిస్తారని నా ప్రార్థన. స్వామి అనుగ్రహం వల్ల స్వామి గురించి 2 వాక్యాలు చెప్పాలని కోరుతూ స్వామికి నా నమస్కారాలు అర్పిస్తూ ఇక్కడ నాకు ఈ శ్రీ సత్యసాయి జ్ఞాన మందిరం ప్రాంగణంలోనూ స్వామి సన్నిధిలోని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీ ద్వారకనాథ్ గారు అలాగే సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంకొక విషయం జీవితాంతా గుర్తుండే విషయం ఏంటంటే, నాకు నా సత్యసాయి పూర్వ విద్యార్థి అయిన న్యాయశాస్త్రవాది శ్రీ సాయి ప్రసాద్ గారితో కలిసి ఈ సభలోని మీతో స్వామి గురించి చెప్పాలనే అవకాశం ఇచ్చినందుకు
నేను ఆయనకు కూడా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే. అంతరాయానికి క్షమించండి. మనందరికీ తెలుసు, స్వామి 1926 నవంబర్ 23న ఈ మానవ రూపంలోని అవతారంలో వచ్చారు. అయితే 14 సంవత్సరాల తర్వాత, అనగా అక్టోబర్ 20, 1940 రోజు స్వామి ఆయన ఎందుకు వచ్చారు అనేది బహిరంగ చెప్పడం అనేది జరిగింది. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, దానికి మనం ఈరోజు కూడా మనం అవతార ప్రకటన దినోత్సవ కింద మనం పరిగణిస్తాం. స్వామి ఏం చెప్పారంటే, నేను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి చెప్పారంటే, నేను మీకోసం రాలేదు, నాకు చాలా పని ఉంది, నేను ప్రపంచంలోని ఎన్నో మార్పులని తీసుకురావాలి, దానికోసం నాకు ఒక మహత్తరమైన కార్యసిద్ధి కోసం నేను వచ్చాను. చదువు సడన్గా స్వామి కాలంలో చదివేసరికి ఇంగ్లీష్ వచ్చేది కానీ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఇబ్బంది అయ్యిందన్నమాట. కానీ స్వామి చెప్తారు, నా అనుగ్రహం లేకపోయింది ఏది జరగదని. సో మనందరూ కూడా తెలుసు ఏంటంటే, మూకం కరోతి వాచాలం పొంగుం లగేతి గిరిం అంటే, ఎవరికైతే మాటలు రాదో ఆయనలోని మాట్లాడించగల కెపాసిటీ కూడా ఉంటుంది, ఎవరికైతే నడవడం కూడా కెపాసిటీ ఉండదో ఆయన కొండలు కూడా దాటించగల ఆశీస్సులకి ఎవరు భగవంతుడే ప్రసాదించగలడు. ఎటువంటి విధంగా ఇంగ్లీష్లోనే మాటలు లేకపోయినా, లాంగ్వేజ్లో అంతా ఎక్కువ ఆ స్టేజ్లో లేకపోయినా సరే, స్వామి ఆశీస్సు వల్ల స్వామి నాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చి, స్వామి సన్నిధిలోని ఫిజికల్ కానీ స్వామి దగ్గరే ఉండి, స్వామికి ఇంత డిసిషన్ ఇంత ఫోటో పట్టణం నుంచి శ్రీ సత్యసాయి వ్యవస్థలోని ఎడ్యుకేషన్ అంటే శిక్ష, మళ్ళీ శీలం అంటే క్యారెక్టర్, దాని గురించి స్వామితో చెప్తే స్వామి ఎంతో మెచ్చుకున్నారు. దాని తర్వాత ఈ రోజు కూడా ఇంగ్లీష్ స్టాండర్డ్ స్వామి ఎంతో ఇంప్రూవ్ చేశారు. దానివల్ల బోర్డ్ నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లోని మాట్లాడడం, పేపర్లు ప్రజెంట్ చేశారు, రీసెర్చ్ చేయడం అంతని ఆయన ఆశీస్సులు మాత్రమే. అలాగే సంస్కృతిలో కూడా వేదాలు చదివే అవకాశం కూడా స్వామి ఇచ్చారు. పరిస్థితుల్లోని వేదం ప్రతి కార్యక్రమం ముందే తనకి వేదాలు చదవాలి. సో స్వామి అవకాశం ఇచ్చి స్వామి దగ్గర ఎన్నోసార్లు వేద పాఠం చేసిన అవకాశం కూడా ఇచ్చారు. ఇలాగా చెప్పుకెళ్తుంటే, స్వామి గురించి ఇలాగా చెప్పుకెళ్తుంటే ఎంతైనా చెప్పడైనా తక్కువ అనిపిస్తుంది, లేదంటే మనకి వినాడైనా తక్కువ అనిపిస్తుంటుంది. సో సమయ అభావం వల్ల, అలాగే మిగిలిన కార్యక్రమానికి గౌరవించి ఇప్పుడు నేను మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. సో నాకు ఈ పెద్దలు పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా శ్రీ సాయి దేవా. తల్లి, తండ్రి, గురువు,
దైవం అయినటువంటి శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మమును శతకోటి హృదయపూర్వక ప్రణామములు సమర్పించుకుంటూ స్వామివారి 100వ జన్మదిన సందర్భంగా ఇచ్చట సమావేశమైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ ద్వారకానాథ్ గారు, కన్వీనర్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మరి తర్వాత స్పిరిచువల్ కోఆర్డినేటర్ గారు, మరి తర్వాత మిగతా స్వామి సంస్థకి సంబంధించినటువంటి సమితి ఆఫీస్ బేరర్స్, టార్చ్ బేరర్స్, మరియు తోటి న్యాయవాది గారు గోపాల్ రెడ్డి గారు, వీరందరూ కూడా మరి ఇక్కడ సమావేశమైనటువంటి సభలో ఆసీనులైనటువంటి సాయి భక్తులు, పెద్దలు, మరి అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా సాయి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలో స్మరామి నారాయణ తత్వమవ్యయం పలికెడిది సాయి కథయట పలికించు విభుండు సాయి రాముడట నే పలికిన భవహర మగునట పలికదవే నుండుగాథ పలుకగనేలా స్వామివారి యొక్క విషయాలు మనం మాట్లాడాలనుకున్నా కూడా అది పలికించేది కూడా స్వామివారే, ఆ సంకల్పం కూడా స్వామివారిదే. ఈరోజు మన వికారాబాద్ సమితిలో ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రేరేపించినటువంటి శ్రీ ద్వారకానాథ్ గారు పోయిన నెల ఈ విషయం చెప్పినప్పుడు నేను వారితో చెప్పాను, స్వామి మేము ఓల్డ్ స్టూడెంట్స్గా మాకు కొన్ని బాధ్యతలు పుట్టపర్తిలో ఉన్నాయి, మరి కాదని లేదు, ఇది స్వామి కమాండ్ అనుకోవాలి, ఇది స్వామి యొక్క ఆజ్ఞగా లేదంటే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కాదు వీలు కాదని చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. వారు అన్నారు ఇది స్వామి కమాండ్, స్వామి కమాండ్ అన్నారు. అదేవిధంగా ఆ స్వామి కూడా దానికి అవకాశం ఇచ్చి నిన్న పొద్దున నేను పుట్టపర్తి నుంచి రావడం జరిగింది, ఈ కార్యక్రమం నిమిత్తము రావడం జరిగింది. అయితే నాకు ఈ వికారాబాద్ సమితితోటి ఒక రకంగా అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే 87లో 1987లో నేను అప్పుడే స్వామి వారి సంస్థ నుంచి ఉత్తీర్ణుడై 83లో వచ్చిన తర్వాత తాండూరు సమితిలో 2వ వార్షికోత్సవము సమితి వార్షికోత్సవానికి డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు, మరి తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వారి ఇరువురు వచ్చి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా ఉండాలి అన్నటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. దే ఆర్ యూజ్లెస్ బట్ దే ఆర్ డేంజరస్ అని చెప్పడము. మరి తర్వాత ఈ ఒక వ్యక్తి ఈ రకరకాల ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ యోగం, అసలైన యోగం, వాట్ ఈజ్ రియల్ యోగా, యోగ చిత్తవృత్తి నిరోధక, సమత్వం యోగం వచ్చేది, ఇటువంటి విషయాలు చెప్పడం. మళ్ళీ తర్వాత ఈ శ్రీకృష్ణ భగవానుడు మనకి
భగవద్గీతలో చెప్పినట్టు తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తి మాత్రమే ప్రియోనర. అంటే దూషించినా భూషించినా కూడా మన సాయి డివోటీస్ ఎలా ఉండాలి అంటే, ఎందుకంటే పొగడతలకి పొంగక నిందలకి కృంగగా ఒక స్థిత ప్రజ్ఞుడి లాగా ఉండాలి. ఎందుకంటే స్వామి అంటారు ఆ బట్టతల బాబా అంటారు. బట్టతల బాబా అంటే మీరు భక్తులు మీరెందుకు బాధపడుతున్నారు, నాకు బట్టతల లేదు కదా, నాకు బట్టతల లేనప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు అంటారు. అలానే బుట్టతల బాబా అంటారు. అవును నాకు బుట్టతల ఉంది కాబట్టి దానిలో పెద్ద విషయం ఏమో, అసలు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు, డయాబెటిక్ పేషెంట్. ఆయనకి స్వీటు అనేది తినాలని తపన ఉన్నా దాన్ని తినలేడు కాబట్టి ఆ స్వీటుని నిందించేటటువంటి ఒక అతనికి అలవాటు ఉండదేమో, కానీ ఆ స్వీట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ అనేది తగ్గదు, మళ్ళీ తర్వాత దానిలో ఉన్న మాధుర్యం తగ్గదు. కాబట్టి మీరు భక్తులుగా ఇటువంటి విషయాలకి మీరు ఎప్పుడు కూడా లొంగక, మీరు ఆ కోపతాపాలకి ఆవేశాలకి కాకుండా నేను చెప్పినటువంటి విషయాన్ని హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ దై నైబర్స్ యాజ్ దై సెల్ఫ్, అంటే నీ పక్కవాడిని కూడా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించుకో అని చెప్పడము. మళ్ళీ తర్వాత సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగిచ్చది. అలానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది. ఈవెన్ ఎవరన్నా దూషించినా కూడా ఆ స్వామికే వస్తుంది. కాబట్టి ఎవరిని దూషించద్దు, అందరినీ ప్రేమించండి అని చెప్పడం. మళ్ళీ తర్వాత స్వామి చెప్తారు, మీరు పిల్లలు మీరు వాచ్ పెట్టుకుంటారా, వాచ్ చూసారా వాచ్ స్పెల్లింగ్, వాచ్ స్పెల్లింగ్, వాచ్ అంటే ఏంటి స్వామి ఏం చెప్పారు తెలుసా? వాచ్, వాచ్లో ఏమిటి? ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ లెటర్ డబ్ల్యూ. వాచ్ యువర్ వర్డ్స్ అంటే మీరు ఎవరితో మీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కానీ పెద్దలతో మాట్లాడేది. వాచ్ యువర్ వర్డ్స్ అంటే మనం ప్రేమగా పలకరించాలి, ఒకటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడాలి. స్వామి చెప్పిన మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఏ. యాక్షన్స్, మన యొక్క యాక్షన్స్, మన యొక్క ప్రవర్తన అవన్నీ కూడా అందరూ మెచ్చేటట్టు ఉండాలి. టీచర్స్ కూడా బెస్ట్ మంచి స్టూడెంట్ అది యాక్షన్స్. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? టీ అంటే థాట్స్. మీ యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడు కరెక్ట్గా మంచి ఆలోచనలు ఉండాలి. చూడాలి, ఈ అమ్మాయికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయంటే చాలా సంతోషం, నేను కూడా కష్టపడ్డాను, అమ్మాయి కూడా మంచి. సో అట్లా ఆమెకి మంచి మార్క్స్ వచ్చినా నాకు కూడా వచ్చినట్టే, కాబట్టి నేను కూడా కష్టపడి నేను కూడా మంచి మార్క్స్ వచ్చాను. మళ్ళీ తర్వాత టీ అంటే 5. సి తర్వాత ఏమొచ్చింది? సి అంటే క్యారెక్టర్, మన నడవడికని కూడా మనం ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకొని మంచి నడవడిక. తర్వాత లాస్ట్ హెచ్, హార్ట్. ఎప్పుడు కూడా ఎవరైనా బీదలు ఉన్నా కూడా, ఎవరి కష్టాలు ఉన్నా, ఎవరైనా అంగవైకల్యం ఉన్నా కూడా వాళ్ళకి మన చేతనైతే సహాయం చేయడం, వాళ్ళకి టైంకి భోజనం పెట్టడం, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని చీకరించడం, ప్రేమగా మాట్లాడడం, ఇది చేయాలి. స్వామి ఈ గోపికల గురించి విన్నారా? గోపికలని బృందావనంలో గోపికలు ఉంటారు, కృష్ణుడి మీద. సో వాళ్ళకి ఎంత భక్తి అంటే గోపికలకి కృష్ణుడు అంటే అనేక భక్తి. కృష్ణుడిని ఎంత భక్తి అంటే ఇంకా వాళ్ళు వేరే విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళు అంత తన్మయంలో అంత శరణాగతి అయిపోయారు అన్నమాట. వాళ్ళ భక్తి గురించి ఒకరోజు కృష్ణుడు ప్రపంచానికి తెలవాలని ఏం చేస్తాడు, నాకు బాగా తలనొప్పి వచ్చిందని అంటాడు. ఆ తలనొప్పి తగ్గాలంటే నాకు భక్తుల పాదధూళి కావాలంటాడు. ఆ పాదధూళి ఇవ్వాలంటే మహానుభావులు ఋషులు అంటారు, అమ్మో దేవుడికి నా పాదధూళి ఇవ్వడానికి మేమియం అంటారు. సో చివరికి కృష్ణుడు అంటాడు, ఒకసారి పోయి గోపికలను అడగండి, వాళ్ళు ఏమైనా ఇస్తారు దయచేసి, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాలుగా అంటారు. అనేటప్పటికి నాలుగు వెళ్ళి అడుగుతాడు. ఇట్లా గోపికలు అడుగుతాడు, ఇట్లా మీరు ఏదన్నా పాదధూళి ఇస్తే కృష్ణుడికి తలనొప్పి కోసం ఒక్కొక్కళ్ళు మూట కట్టించేస్తారు.
ఎందుకంటే వాళ్ళ భక్తి కృష్ణుడి మీద ఉన్న భక్తి అక్కడ వాళ్ళకి ఫార్మాలిటీస్ ఇవన్నీ ఏం పనికిరావు, వాళ్ళకి అల్టిమేట్లీ అందుకని వాళ్ళ యొక్క భక్తి అనేది అందరికీ చాటాలని స్వామి అంటారు. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొందా ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహించగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. అంత భక్తి పారవశ్యంతో కృష్ణుడు కూడా ఆ మురళి వాయించడం కాబట్టి మనం అందరం కూడా స్వామి చెప్పినటువంటి విషయాలని కొన్ని ఎందుకంటే స్వామి ఎంత అంటే మనం అరటిపండుతో ఒలిసి పెట్టినట్టు సింపుల్ భాషలో చాలా సింపుల్గా చెప్తుంటారు. కాబట్టి ఒకటి నుంచి ఒక అడిగేస్తే ఇంకొక అడిగి అట్లా ఒక్కొక్క మెట్టు మనము ఒక్కొక్కటి దాటుకుంటే ఇంకొక మెట్టు వస్తుంది. అట్లనే స్వామి చెప్పిన విషయాలు ఒక్కొక్కటి చిన్నగా ఫాలో అవుతూ మన యొక్క లైఫ్ని ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకోవాలి. స్వామి యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ నేను మీ అందరికీ కూడా ఒక పేషెంట్గా విన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా సాయిరామ్ సాయిరామ్. స్వామి సర్వా ప్రాణపతే ఆశ్రిత ఫలతీకా ఆర్పతాండవ ఓం జై జగదీశ హరే మాత పితా గురుదైవం మరియం దైవీవే స్వామి మరియం దైవీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ శరణం ఓం జై జగదీశ ఓంకార రూప జయ శివ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళ హారతి అందుకో మంగళ హారతి అందుకో మంగళకారి ఓం జై జగదీశ నారాయణ నారాయణ సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య ఓం జై సద్గురుదేవా कोई अपना नहीं साईनाथ बिना परमात्मा नहीं साईनाथ बिना परमात्मा नहीं साई भजन बिना सुख शांति नहीं साई भजन